నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు గృహవాణి. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే క్రిస్పీ మురుకులు చూపించబోతున్నాను. ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేస్తే ఎక్స్ట్రా కంచిగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా చేయగలరు. మీరు మురుకులను టేస్టీగా కరకరలాడుతూ చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఆహా అనిపించుకోవాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఓసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. లేట్ చేయకుండా కరకరలాడుతూ క్రిస్పీగా మురుకులు రుచితో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఈ విధంగా వడకట్టేసేయండి. ఏదైనా పల్చటి గుడ్డ వేసి ఆ గుడ్డలో ఈ బియ్యాన్ని వేసేసారనుకోండి, ఎక్స్ట్రా నీళ్ళన్నీ వచ్చేస్తాయి. తడి లేకుండా ఎండకు ఆరనివ్వండి. మిల్లుకి తీసుకెళ్లారనుకోండి, పిండి పట్టించి ఇస్తారు. మీకు మార్కెట్లో బియ్యం పిండి కూడా దొరుకుతుందండి, అదైనా యూజ్ చేయొచ్చు. ముందుగా ఈ బియ్యం పిండిని తీసుకోండి. నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ముందుగా ఈ బియ్యం పిండిని జల్లించి తీసుకుందాం. ఒక పెద్ద బౌల్లోకి జల్లెడను పెట్టి ఇలా బియ్యం పిండిని తీసుకొని బాగా జల్లించి తీసుకోండి. ఇలా జల్లించి తీసుకోవడం వలన పిండి సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా కేజీ బియ్యం పిండిని బాగా జల్లెడ పట్టాక ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పుట్నాల పప్పును తీసుకోండి. ఎగ్జాక్ట్గా 1/2 కిలో పుట్నాల పప్పును తీసుకున్నాను. అదే మెజర్మెంట్ కప్పుతో కొలతలతో చెప్పాలంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు పుట్నాల పప్పుని. అలాగే మీరు ఈ పుట్నాల పప్పుని బదులుగా శనగపిండినైనా వాడవచ్చు. ముందుగా ఈ పుట్నాల పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేయండి. ఎక్కడ కూడా పలుకు అనేది తగలకుండా చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పౌడర్ని జల్లెడ పట్టి తీసుకుందాం. ఒకవేళ మీరు మిల్లులో పిండి పట్టిస్తున్నట్టయితే 1 కిలో బియ్యానికి 1/2 కిలో పుట్నాల పప్పు కానీ లేదా 1/2 కిలో శనగపప్పును తీసుకొని అయినా మిల్లులో పట్టించుకోవచ్చు. మనం మురుకుల కోసం శనగపప్పు వాడినా లేదా ఇలా పుట్నాల పప్పు వాడినా మురుకులు అనేది చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయండి. పిండిని మొత్తం జల్లించాక చివర్లో రవ్వలాగా ఇలా పప్పుల పిండి మిగిలిపోయింది కదా, దీనిని మనం ఏదైనా కర్రీలో కానీ ఫ్రైలో కానీ వేసుకోవచ్చండి. ఇలా బియ్యం పిండిని శనగపిండిని జల్లించి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోండి. నిజానికి తీసుకున్న క్వాంటిటీకి 1.5 నుండి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. కానీ ఒకసారి టేస్ట్ చూశాక ఉప్పును తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీరు స్పైసీ తక్కువగా తినేవారైతే తగ్గించైనా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. పసుపు అనేది చాయిస్ అండి. అలాగే వామును ఇలా చేతిలోకి తీసుకొని నలిపి తీసుకోండి. దీనివలన వాము సువాసన అనేది చాలా బాగా వస్తుంది. మనం చేసే మురుగులకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ నువ్వులు వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం నూనెని వేడి చేసి తీసుకున్నాను. మీకు బటర్ కానీ నెయ్యి కానీ అవైలబుల్గా ఉంటే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసిన ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోయేటట్టు ఇలా రబ్ చేసుకుంటూ కలపాలి. మనం ఆయిల్ని కొంచెం రబ్ చేస్తూ కలిపామంటే పిండిలో ఆయిల్ చక్కగా కలిసిపోతుంది. సో ఇలా మనం మొత్తం కలిపాక ఒక్కసారి ఈ పిండిని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఈ టైంలో మనం ఉప్పు అయినా కారం అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి. ముందుగానే చెప్పాను కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందని. కాబట్టి మళ్ళీ 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకొని మురుకులకు కావాల్సిన పిండిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి వేడివేడి నీళ్ళను పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా సరిపడ కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ స్పూన్తో కానీ మన చేతితో కానీ కలపండి. ఇలా వేడివేడి నీళ్ళను పోసి కలపడం వల్ల మనం చేసే మురుకులకు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి. ఇలా సరిపడ నీళ్ళను తీసుకున్నాక
చేయితో కానీ స్పూన్తో కానీ బాగా కలపండి. పిండి అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేయండి. పిండి అనేది మరీ పలుచగా కలపొద్దు, అలా అని మరీ గట్టిగా కలపొద్దు. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోండి. ఇక్కడ నేను స్టార్ గుర్తున్నది కాకుండా ఇలా రౌండ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకున్నాను. దీన్ని ముందుగా జంతికల గొట్టానికి చుట్టూ కొంచెం ఆయిల్ కానీ అప్లై చేయండి. లేదా మన చెయ్యికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని పిండిని ముద్దను తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ముద్దను పెట్టి పిండి పైన పల్చటి గుడ్డను కప్పి పక్కన పెట్టేయండి. ముందుగా మురుకులను ప్రిపేర్ చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం జంతికలను చేసుకోవచ్చు. ఇక్కడ జంతికలను చాలా ఈజీగా చేయడానికి ఇప్పుడు నేను ఒక పలుచటి గుడ్డని తీసుకున్నాను. క్లాత్కి బదులుగా బటర్ పేపర్ని కానీ కవర్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన జంతికలను మంచి షేప్ వచ్చేలా రౌండ్గా చేసి తీసుకుందాం. మీరు స్టార్ గుర్తున్న బిళ్ళను తీసుకొని చక్రంలాగా అయినా చేసుకోవచ్చు. చూడండి, మీరు చూస్తూనే అర్థమైపోతుంది. జంతికల పైన ఇలా కొంచెం పొరలు పొరలుగా రావాలి. ఇలా వస్తే పిండి అనేది మరీ మెత్తగా లేకుండా కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. ఇలా కలిపితే ఫ్రై చేశాక చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా 5-6 జంతికలను చేశాక మరో పక్కన ఆయిల్ వేడి అయ్యిందో లేదో చూద్దాం. ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే చూడండి, మనకు ఆయిల్ అనేది మీడియం వేడిగా ఉండాలి. మనం చేసిన జంతికలన్నీ ఇలా చెయ్యితో తీసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయాలి. ఇలా మనం క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ జంతికలను చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే గరిటెకు కొంచెం ఆయిల్ని అప్లై చేసి దాని మీద జంతికలను వేసి సరే వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఆయిల్లో జంతికలను గొట్టాన్ని తిప్పుతూ అయినా జంతికలని వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్లోకి తీసుకున్న జంతికలను వెంటనే టర్న్ చేయకుండా ఇవి కొంచెం గట్టిపడేలా చూడండి. ఇలా ఆయిల్లో నురగ తగ్గిపోయాక స్లోగా టర్న్ చేయండి. అలాగే వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. బాగా జంతికలను కాల్చాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నురగ అనేది తగ్గిపోతుంది. ఇలా నురగ తగ్గిపోయిందంటే జంతికలు చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా ఆయిల్ నుంచి తీసాక మిగతా జంతికలను కూడా బాగా ఫ్రై చేయండి. ఇదే స్టెప్ను కంటిన్యూ చేస్తూ మరోపక్క ఫ్రై చేస్తూ తీసుకోవడం. ఇక్కడ నేను 1.25 జంతికలను చేశానండి. ఈ కొలతలతో మనం ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈజీగా చేయడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెల రోజుల వరకు మంచి టీ స్నాక్స్గా తినేయచ్చండి. సో ఫ్రెండ్స్, జంతికల్ని సింపుల్ వేలో ట్రై చేయండి. చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.